ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో ఇప్పటికే లెక్కలేనన్ని సంచలనాలు చోటు చేసుకున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ సంచలనాలను మించిన సంచలన ఘటనలు త్వరలోనే చోటు చేసుకోవడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ఖాయమన్న ప్రచారము జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్ చుట్టూ అష్ట దిగ్బంధనం జరుగుతోందా, అతని అరెస్ట్ ఖాయమా అన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ అధినేత జగన్ అరెస్టుపై కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయనను తప్పకుండా అరెస్టు చేస్తారని, రేపో మాపో అన్నట్టుగా ఉందని కొన్నాళ్ళు, కాదు ఈ వారం ఈ నెలలోనే అరెస్టు చేస్తారనే ప్రచారము జరిగింది. కానీ నెలలు జరుగుతున్నా జగన్ అరెస్టుపై మాత్రం ఎలాంటి ప్రకటన రావడం లేదు. ఎక్కడా దానికి సంబంధించిన దూకుడు నిర్ణయం కూడా కనిపించడం లేదు. కానీ ప్రస్తుతం ఈ విషయంపై టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది. ప్రభుత్వం ఆధీనంలోకి వైన్ షాపులను తీసుకొచ్చారు. క్రమంగా వీటిని తగ్గిస్తూ పోతూ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని అప్పుడు ప్రకటించారు. దీనికి భిన్నంగా ఊరు పేరు లేని మద్యాన్ని తీసుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల విలువైన మద్యం కుంభకోణం జరిగిందని, ఆ 5 ఏళ్లలో నాటి వైసీపీ పెద్దలు కొన్ని మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించి అక్రమంగా ఆర్జించారని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని విచారణకు నియమించింది. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్పై విచారణ చేస్తున్న సిట్ దీనిని సీరియస్గా తీసుకుంది. పక్కా ఆధారాలను సేకరించడంతో పాటు బలమైన వాంగ్మూలాలను కూడా నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు 40కి పైగా నిందితులను గుర్తించింది. 11 మందిని కూడా అరెస్టు చేసింది. అయితే వీరిచ్చిన వాంగ్మూలాలతో జగన్పై కేసు పెట్టేందుకు అవకాశం ఉందన్నది టీడీపీ నేతలు చెబుతున్న మాట. కానీ వీటి ఆధారంగానే జగన్ను అరెస్టు చేయరాదన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలతో పాటు అధికారులు అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారి అరెస్టులు జరిగాయి. ప్రస్తుతం వారంతా రిమాండ్లో ఉన్నారు. అయితే ఇప్పటికే సిట్ పక్కా ఆధారాలను సేకరించింది. సూత్రధారి రాజ్ కసిరెడ్డి అయినా వెనుక ఉండి నడిపించింది మాత్రం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని పూర్తి స్థాయి ఆధారాలు సిట్ చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో, ఆయన ముఖ్యమంత్రిత్వంలో 3,500 కోట్ల రూపాయల పైచిలకు డబ్బు అవినీతి మార్గాన అవినీతి పరుల ఖజానాకు వెళ్ళింది, అవినీతి పరుల బొక్కసంలోకి వెళ్ళింది, అవినీతి పరుల ఇళ్లలోకి వెళ్ళింది, అవినీతి పరుల జేబుల్లోకి వెళ్ళింది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతిమయమని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డిసెంబర్లో ఈ 3,500 కోట్ల రూపాయల కుంభకోణం పైన, అవినీతి పైన దర్యాప్తు చేయటం కోసం ఒక సిట్ వేసినారు. ఆ సిట్టుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు నేతృత్వం వహిస్తున్నారు, ఒక ఐజీ స్థాయిలో. ఆ సిట్టు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టీం, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి టీం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. చంద్రబాబు గారు నియమించిన ఈ సిట్టు దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి ఇలా మొత్తంగా అన్ని వైపుల నుంచి బలమైన ఆధారాలు, సాక్ష్యాలను సేకరించిన తర్వాత జగన్ చుట్టూ అష్ట దిగ్బంధనం ఏర్పాటు చేసి అప్పుడు అదుపులోకి తీసుకుంటారన్నది ఒక టాక్. మరోవైపు సాధ్యమైనంత వరకు జగన్ ఇమేజ్ను తగ్గించి ప్రజల్లో సానుభూతి లేని సమయం చూసుకుని ఆయనను అరెస్టు చేయాలన్నది మరో కోణంగా ఉందని చెబుతున్నారు.
లేని పక్షంలో జగన్పై సానుభూతి పెరిగే అవకాశం ఉంటున్నదని మరో లెక్క. ఎలా చూసుకున్నా అన్ని కోణాల్లోనూ దీనిపై ప్రభుత్వంలో తీవ్ర చర్చ సాగుతోందని తెలుస్తోంది. ఇక కొద్ది రోజుల్లోనే ఉత్కంఠ వీడనుంది.